సో, ఈ అమ్మాయి తాలూకా ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే, ఏ పని చేస్తున్నా సరే కాన్స్టెంట్‌గా రిలేటివ్స్ నుంచి జడ్జ్‌మెంట్ అన్నది వస్తూ ఉన్నది అని చెప్పేసి. అంటే నోసీ బిహేవియర్స్ ఉంటాయి కదా! ఒకళ్ళ విషయాల్లో మనం తలదూర్చటం అన్నమాట. హాయ్! ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ ఓకే. యాహ్! ఐయామ్ డూయింగ్ గ్రేట్. Today, I just wanted to share how my mental health has been affected lately. I have been feeling really frustrated because of my relatives. Sometimes it even makes me question if they truly care about me. Honestly, I feel like relatives are often the ones who make life more difficult instead of easier. They're always the first to judge, even though they haven't really contributed anything in my life. And ఇంకా చాలా పెద్ద మెసేజ్ అయితే ఉంది. సో మీరు అది ఇక్కడ చూడొచ్చు. బట్ ట్రూలీ ఐ కెన్ ఎంపథైజ్ విత్ దిస్ మెసేజ్ అండి. బికాస్ మనం ఏదో చేస్తూ ఉంటాం లైఫ్‌లో. కానీ మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ఇఫ్ దే ట్రై టు పిన్ యూ డౌన్. ఒకటి ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్‌లో ఉండేటప్పుడు యూ ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పేరెంట్స్. రాదర్ దెన్ పేరెంట్స్ ఇంకెవరికైనా ఉందా అంటే అంటిల్ అండ్ అన్‌లెస్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ సెట్టింగ్స్ అండ్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఫ్యామిలీస్ వెల్త్ ఆర్ సంథింగ్, అప్పటి వరకు కూడా ఎవరు మీ లైఫ్‌లో మీరేం చేస్తున్నా మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళ నోరుని మనం ఆపటం మనం చేయలేం. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. కానీ మన చెవుల్ని మాత్రం మనం మూసుకోవచ్చు కదా! దట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ కదా! సో, ఎదుటి వాళ్ళ మాటల్ని పట్టించుకొని, మన లైఫ్‌లో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయకుండా ఉండిపోకూడదు. అండ్ ఈ ఫాలోయింగ్ మెసేజ్‌లో ఆ అమ్మాయి మెన్షన్ చేసింది. తను ఏదో చేసింది ఎదుటి వాళ్ళొచ్చేసి, "నువ్వెందుకు అలా చేసావు? ఎంత డబ్బులు వేస్ట్ అయ్యి ఉంటది? ఇది ఈ టైంలో చేయాలా?" అంటే ఇటువంటి క్వెషన్స్ జడ్జ్ చేయటానికి చాలా రెడీగా ఉంటారు. సో, అటువంటి జడ్జ్‌మెంటల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైతే చేస్తున్నారో, దీనివల్ల మీరు ఏదైతే నెగటివిటీ ఒక పర్సన్ గురించి స్ప్రెడ్ చేస్తున్నారో, బ్యాక్ బిచ్చింగ్ కానీ, లేకపోతే మంచి చెప్తున్నాం అన్న ఒక ఉద్దేశంలో ఎదుటి వాళ్ళని పిన్ డౌన్ చేసినట్టు మాట్లాడడం. అంటే ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చి, నోసీగా ఉంటూ వాళ్ళని పిన్ డౌన్ చేసినట్టు మాట్లాడి, అంటే దెప్పి పొడుపు మాటలంటాం కదా! అలా మాట్లాడటం వల్ల ఆ నెగటివిటీ ఏదైతే మీరు స్ప్రెడ్ చేస్తున్నారో దానివల్ల మీరే ఆ నెగెటివ్ ఎనర్జీతో కన్జ్యూమ్ అయిపోతారు. సో, స్టాప్ బీయింగ్ టూ జడ్జ్‌మెంటల్ అండ్ ఆ జడ్జ్‌మెంట్స్‌ని తీసుకునే మోడ్‌లో కూడా మనం ఉండకూడదు.